కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు పెన్షనర్లకు భారీ గుడ్ న్యూస్. 8వ వేతన సంఘానికి సంబంధించి కీలక అప్డేట్ బయటికి వచ్చింది. ఈ వేతన సంఘం అమల్లోకి వస్తే ఉద్యోగులు పెన్షనర్ల జీతాలు వేతనాలు భారీగా పెరగనున్నాయి. నివేదికల ప్రకారం మోదీ ప్రభుత్వం త్వరలో 8వ వేతన సంఘాన్ని అమలు చేసే అవకాశం ఉంది. జనవరి 2026 నుంచి లక్షలాది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల జీతాలు, పెన్షన్లు, అలవెన్సులు భారీగా పెరగనున్నాయి. 2025 నవంబర్ 3న ప్రభుత్వం 8వ కేంద్ర వేతన సంఘాన్ని ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. ఇదే విషయాన్ని ఆర్థిక మంత్రిత్వ శాఖ పార్లమెంట్లో ధృవీకరించింది. దీనిపై ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి మాట్లాడారు. ఈ కమిటీ వేతన నిర్మాణాన్ని సమీక్షించి నిర్దిష్ట సమయంలోగా నివేదికలు సమర్పిస్తుందని అన్నారు. జీతం, భత్యాలు, పెన్షన్ వంటి వివిధ అంశాలపై కమిషన్ ఏర్పాటు జరిగిన 18 నెలల్లోగా సిఫార్సులను సమర్పిస్తుందని చౌదరి తెలిపారు. 8వ వేతన సంఘం అమలుతో ప్రభుత్వ జీతాలు, పెన్షన్లు 30 నుంచి 34% వరకు పెరగనున్నాయి. 1.10 కోట్లకు పైగా ఉద్యోగులు, పింఛన్దారులు నేరుగా ప్రయోజనం పొందుతారు. ఫిట్మెంట్ ఫ్యాక్టర్లో మార్పులతో గత పే కమిషన్ల జీతాల పెంపు కన్నా ఎక్కువగా లేదా కనీసం సమానంగా ఉండేలా జీతాల పెంపు ఉండొచ్చునని నిపుణులు భావిస్తున్నారు. నివేదికల ప్రకారం ఫిట్మెంట్ ఫ్యాక్టర్ను 2.57గా నిర్ణయించాలని కమిషన్ భావిస్తోంది. ఇదే జరిగితే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్ల జీతాలు భారీగా పెరుగుతాయి. ఆమోదం తర్వాత సుమారు 49 లక్షల మంది ఉద్యోగులు, 68 లక్షల మంది పెన్షనర్లు ప్రయోజనం పొందుతారు. ఫిట్మెంట్ ఫ్యాక్టర్ అనేది ఉద్యోగి ప్రాథమిక జీతాన్ని నిర్ణయించే విధానం. ఇది పెరిగితే బేసిక్ పే కూడా భారీగా పెరుగుతుంది. ఫలితంగా కనీస వేతనం పెరిగి కరువు భత్యం, ఇంటి అద్దె భత్యం వంటి అలవెన్సులు కూడా పెరుగుతాయి. 8వ వేతన సంఘం నవంబర్ 2025లో ఏర్పాటయింది. నివేదికలు సమర్పించేందుకు ఈ సంఘానికి 18 నెలల గడువు ఉంది. సంఘం సిఫార్సులు జూన్ 2020 నాటికి అందుతాయని భావిస్తున్నారు.